అలారం ఆపరా. రే ఆపరా ప్లీజ్ రా. హ్మ్? హ్మ్? హ్మ్. వీడికి ఒంట్లో ఓపిక లేదురా. ఒంట్లో పాటలు అన్నీ చచ్చిపడిపోయాయి. ఇంక దేనికిరా పనికొస్తాడు? దేనికి పనికిరాడు. గుడ్ల కోసం నా భవిష్యత్తు చెడగొడుతుంది. ఆ గుడ్లు మాత్రం మీకు అస్సలు అరగవరా, అలా ఉండిపోతాయి. ఏరా కిషోర్, ఏం చేస్తున్నావు? 3 రోజుల నుంచి చేస్తున్నాను. బుర్ర పోతుంది కూడా. అసలు ఈడు చేసాడు ఆడు చేసాడు కానీ రావట్లేదు, చెత్తలాగా. ఇలా ట్రై చేస్తాను. అరే బావా, ఏంట్రా? మాయా ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టి అరెంట్ అవుతుందిరా. ఇప్పటివరకు ఒక్క కామెంట్ రాలేదు. నువ్వు ఒకసారి ఓపెన్ చేసి బావా నువ్వు కేక అని 2 అగ్గి సింబల్ పెట్టి వదిలేరా ప్లీజ్ రా. ఏం పెట్టుకుంటావు పెట్టుకోరా, వెళ్ళరా. ఓకే. ఈడైనా లోపల ఫోన్ ఎందుకు పట్టుకెళ్ళాడబ్బా? చదువుకోవడానికి అయి ఉంటుంది. చికెన్ అనుకున్నాను. వద్దురా, అసలే కోడి తింటే కరోనా వస్తుందట. నీకట వస్తుంది ఏట్రా, ఈ మధ్య కాలేజ్కి రావట్లేదు. ఊరుకోరా. అలా అయితే పర్లేదు. అయినా ఇదేంట్రా ఎండలో ఎలా ఉన్నాడు? మా ఏమైందిరా అసలు 4 days నుంచి డల్గా ఉంటున్నావు? చెప్పరా ఏమైందో? బాధ ఉంటే పంచుకో, కోపం ఉంటే చూపించుకో. ఇలా ఉంటే ఎవడకరా ఉపయోగం నువ్వు? చెప్పరా అసలు ఏమైందో? చెప్పరా అసలు ఏమైందో, చెప్తేనే కదరా మాకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు తప్పు చేస్తారా? చేసిన ప్రతి ఒక్కరు తెలుసుకోలేరు. తెలుసుకున్నా ఒప్పుకోరు, ఒప్పుకున్నా చెప్పుకోలేరు. నేను తప్పు చేశారా, కానీ ఆ తప్పు చేయడం వల్ల ఒక నిజం తెలుసుకున్నా. ఏం చెప్తున్నావురా? చెప్పరా. అసలు ఈ ఫిలాసఫీ అంతా ఎందుకు? నేను డ్రగ్స్ తీసుకున్నారా? డ్రగ్సా? ఇప్పుడు ఆపేశారా? మాయా తీసుకున్నాను అన్నావు, ఆపేసావు. అయిపోయింది ఏదో అయిపోయింది. మరి ఇప్పుడు నువ్వు ఎందుకు ఇంత బాధగా ఉన్నావు? అదంతా కాదురా, అది నిజమనేదో అన్నాడు. ఆ నిజమేంట్రా అసలు? చెప్తాను. అది నిజమని తెలిసిన క్షణం నుంచి అబద్ధమైతే బాగున్నావు అనుకున్నా నమ్మాల్సిన నిజం రాదే. మాయా ఇదంతా కాదురా, అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్తాను. నేను డ్రగ్స్ తీసుకోవడం మొదలెట్టిన దగ్గర నుంచి రోజు నాకు మెసేజ్ వచ్చేది, నేను ఎక్కడికి వెళ్ళి డ్రగ్స్ తీసుకోవాలని. ఆ మెసేజ్ని నాకు డ్రగ్ డీలర్ సెండ్ చేసేవాడు. వాడు చెప్పిన లొకేషన్కి నేను రోజు వెళ్ళేవాడిని. ఇలా ఒకే లొకేషన్ కాకుండా రోజుకొకలా లొకేషన్ మారుస్తూ చెప్పేవాడు. సో వాడు చెప్పగానే నేను వెళ్ళి ఎవరైనా చూస్తున్నారా లేదా అనే భయంతో డ్రగ్స్ తీసుకునేవాడు. అలా నాకు తెలియకుండానే నేను డ్రగ్కి అడిక్ట్ అయిపోయాను. ఈ ప్రాసెస్ ఇలానే రోజు జరుగుతూ ఉండేది. అనుకోకుండా నాకు ఈ డ్రగ్ ఎవరు సప్లై చేస్తున్నారా అని చూశాను. అది ఎవరో కాదు, మన రూమ్మేట్ కిషోర్ గాడా? అయినా ఆడికేం అవసరం రా? వాడు ఇన్ని రోజులు చేసిన స్నేహం దీనికోసమేనా అనే ఆలోచన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను రా. అయినా స్నేహంలో స్వార్థం ఉండొచ్చేమో కానీ స్వార్థం కోసం స్నేహం చేయకూడదురా. అలా చేస్తే ఆ స్నేహానికి అర్థమే లేదురా. రండిరా, ఎండలో కూర్చున్నారండి. బిర్యానీ తెచ్చాను, తిందరండి. ఎంత ప్రేమో, రండి. ఏరా, డ్రగ్స్ సప్లై చేస్తున్నామంట కదా, మాకు కూడా అలవాటు చేద్దాం అనుకుంటున్నావా? అయినా మన ఫ్రెండ్కి డ్రగ్స్ సప్లై చేయాల్సినంత అవసరమే వచ్చిందిరా. ఎందుకో చెప్పరా, చెప్పరా, చెప్పరా. అడుగుతుంటే చెప్పవేంట్రా? అసలు ఏం జరిగిందో చాలా క్లియర్గా చెప్తా, ముందు కూర్చో. ఈ విషయం నేను చెప్తే మీకు తెలుస్తుంది అనుకున్నా, కానీ మీరందరూ అడిగితే నేను చెప్పాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు.
నెల రోజుల్లో డబ్బులు కావాలి. ఎలా సంపాదించాలో తెలియదు. ఎవరినైనా ఆరా తీసేవాళ్ళు తప్ప ఇచ్చేవాళ్ళు లేరు. అప్పుడు నాకు దొరికిన ఒకే ఒక ఆప్షన్ డ్రగ్ సప్లై. నా చేతికి ఒక డ్రగ్ ప్యాకెట్ వస్తుంది. అది ఎవరి చేతికి ఇవ్వకుండా వాళ్ళు చెప్పిన ప్లేస్లో పెట్టాలి. ఒకరోజు నాకు బుర్ర బద్దలైపోయిన తెలుసు. నేను పెట్టే డ్రగ్ ప్యాకెట్ ఎవరు తీసుకుంటున్నారో అని చూస్తే లోకేష్ గారు. ఆ క్షణం భయం, బాధ, కోపం, జాలి అవన్నీ లైఫ్లో ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో ఆ క్షణం తెలిసింది. ఆ సెకండ్ నువ్వు డ్రగ్ అనేది తీసుకుంటున్నాడు అని క్వశ్చన్ చేసే కన్నా లైఫ్లో డ్రగ్ అనేది లేకుండా క్లియర్ చేయడం కరెక్ట్ అనిపించింది. అందుకే వాడు తీసుకుంటున్న డ్రగ్ ప్యాకెట్లో యాంటీ డ్రగ్ పెట్టారు. అందుకే వాడు 15 daysలో డ్రగ్ మానేయగలిగాడు. హలో, అరే కిషోర్, ఇంట్లో డబ్బులు ఇస్తున్నారు కదరా. అయినా నీకేంట్రా అంత అవసరం వచ్చింది? డ్రగ్స్ అమ్మి డబ్బులు సంపాదించేంత ఏం చేద్దామని అసలు ఆ డబ్బులతో? నువ్వు ఆపరా. లైఫ్లో సారీ థ్యాంక్స్ ఒకేసారి చెప్పాల్సి వస్తుందని అసలు అనుకోలేదురా. హలో అమ్మ, మీరు ఫీజు ఏమైనా కట్టారా నాది? లేదా? సరే, తర్వాత చేస్తాను మళ్ళీ నీకు. ఏంట్రా సంగతి? ఈ ఫీజులు అవి పెద్ద తలనొప్పి వ్యవహారాలు అయిపోయారా. ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఇంట్లో అడిగితే కష్టం అన్నారు. అయిపోతుందిలే. ఫీజు కట్టింది, నువ్వు డ్రగ్స్ మానేలా చేసింది వీడేరా. వీడి స్నేహం స్వార్థం కాదురా, మనకు దొరికిన వరం. లైఫ్లో డ్రగ్స్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? భయం. లైఫ్ అంటే భయం. లైఫ్లో సక్సెస్ అవ్వలేకపోతున్నాను. ఎంత ప్రయత్నిస్తున్నా లాభం లేదు. మీరంతా ఉన్నప్పుడు హ్యాపీగానే ఉండేవాడిని. ఒక్కసారి మీరంతా లేకపోయేసరికి ఏదో తెలియని లోన్లీ ఫీలింగ్. ఈ బుర్ర ఉందే, ఆ టైంలో హ్యాపీనెస్ కావాలంటే డ్రగ్స్. ప్రాబ్లం నీలో ఉంచుకుంటే బాధ మిగులుతుంది. నా అనుకునే వాళ్ళతో చెప్పుకుంటే సొల్యూషన్ దొరుకుతుంది. మేమంతా ఉన్నాం కదరా. ఏ ప్రాబ్లం అయినా మేమంతా ఉంటాం రా.